ఏపీ లిక్కర్ స్కామ్లో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 7వ తేదీన ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ముగ్గురిని అరెస్టు చేయాలనుకుంటే చేయవచ్చని చెప్పింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పుడు అధికారులు బెంబేలెత్తుతున్న పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోటరీలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు భయం పట్టుకుందో, అరెస్ట్ భయం. ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చనే భయంతోనే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం. అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో 7వ తారీఖున విచారణ జరగబోతుంది. కాబట్టి ఇప్పటికే తాము బెయిల్కి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనం గతంలో చూసాము. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. రాజకేశ్వర రెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డికి సంబంధించి విచారణ జరపడం కావచ్చు, మరోవైపు చూసుకుంటే కానీ విజయసాయి రెడ్డికి సంబంధించి విచారణ జరపడం కావచ్చు. సో ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు అధికారుల చుట్టూ ఈ కేసు పరిభ్రమించడంతో అధికారులు అయితే భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోటరీకి ఇబ్బందులు తప్పవు అనే విధంగా కూడా ప్రస్తుత పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హైకోర్టు 7న విచారణ జరగబోతున్న నేపథ్యంలో హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి. ఆ తీర్పు అనంతరం 8వ తారీఖున సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఆ తీర్పును చూసి నెక్స్ట్ విచారణ సుప్రీంకోర్టులో ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. అయితే తీర్పు ఏ విధంగా ఉంటుంది అంటే కేసుకు సంబంధించి బెయిల్ హైకోర్టు నిరాకరిస్తుందా, లేకుంటే బెయిల్కి షరతులతో కూడిన బెయిల్ ఇస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ షరతులతో కూడిన బెయిల్ ఇస్తే కనుక సుప్రీంకోర్టుకి ఇంకా వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈలోపు అరెస్టు చేయదలుచుకుంటే మాత్రం చేయవచ్చు అని చెప్పేసి కూడా సిట్ అధికారులకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మొత్తానికైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇటు రాజకీయ నాయకుల చుట్టూ, ఇటు అధికారుల చుట్టూ అయితే ఈ కేసు పరిభ్రమిస్తుంది. చివరికి ముఖ్య నేతను అరెస్ట్ వరకు వెళ్తుందనేది మాత్రం ఏపీ రాజకీయాలైతే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.